డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులు అవ్వాలంటే, ఈ ప్రపంచంలో మీరు ఏది కోరుకున్నా అది మీకు అనుకూలంగా మారాలి అంటే, డబ్బు రావాలంటే, కోరుకున్న జాబ్ కావాలంటే, బిజినెస్ లాభాల బాటలోకి వెళ్ళాలి, సంపూర్ణ ఆరోగ్యంతో మీరు మీ కుటుంబం బాగుండాలంటే, విశ్వానికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు. ఎందుకని? విశ్వవ్యాప్తం, యూనివర్సల్, అంతటా యూనివర్స్ ఉంది. కాబట్టి మనం ఏది చేస్తామో దాన్ని పొందుతాం, ఏమి మాట్లాడతామో, ఏమి ఊహిస్తామో, ఏది ప్రపంచంలోకి వదిలిపెడతామో అది తిరిగి పొందుతాం. కాబట్టి మనం ధనవంతులు అవ్వాలంటే విశ్వానికి వ్యతిరేకంగా ఒక్కటి కూడా చేయకూడదు. ఆ సీక్రెట్స్ ఏంటి? విశ్వానికి అనుకూలంగా ఎలా చేయాలి? మన లైఫ్ మారాలంటే, అనుకున్నది పొందాలంటే, డబ్బు రావాలంటే, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. క్లాసెస్ గురించి చెప్పుకుంటే, రాజమండ్రిలో ఈ జూన్ నెల 19వ తారీఖున ఆదివారం స్టార్ హోటల్లో కోటీశ్వర్లు అయ్యే ఆ లక్షణాలు, ఆ సీక్రెట్స్ ఏంటనేది ఆ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రాజమండ్రి క్లాస్ కి ఫ్యామిలీ కూడా అటెండ్ అవ్వచ్చు. ఫ్యామిలీ అంతా కూడా ఇది ప్రత్యేకంగా స్పెషల్ గా ఉంటుంది. లగ్జరీగా కోటీశ్వర్లు అయ్యే విధి విధానాలు, సీక్రెట్స్, బ్లెస్సింగ్స్ ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటమే కాకుండా అక్కడ ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. విజువలైజేషన్ చేయడం, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ చేయడం, హోపోనోపోనో, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం, ఏంజల్స్ గురించి ఎట్లా కోరుకోవాలో, ఇంకా అనేక అంశాలన్నీ కూడా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎలా అందుతాయి, లైఫ్ మారాలంటే, ఫ్యామిలీ అంతా అభివృద్ధి చెందాలంటే, అప్పుల నుంచి బయటపడాలంటే, కోరుకున్న జాబ్ రావాలంటే, ఇంకా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ గాని, అనేక అంశాలన్నీ కూడా ప్రత్యేకంగా అక్కడ స్పెషల్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెల జూన్ నెల 19వ తారీఖున సండే రాజమండ్రిలో జరగబోయే క్లాస్ కి ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీ అపాయింట్మెంట్లు తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అదేవిధంగా విజయవాడలో ఈ జూన్ నెల 26వ తారీఖున మనం కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. అలాగే వైజాగ్ లో, హైదరాబాద్ లో ఆగస్టు 9వ తారీఖున, తర్వాత బెంగళూరులో, ఇలా తిరుపతిలో కండక్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఎక్కడ కావాలో ముందుగా మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా మనం 1-to-1 విడివిడిగా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి, లేదా వీడియో కాల్ ద్వారా పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, ఇంకా ఈ ప్రపంచంలో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, మీ గోల్స్ ఏంటో మీకు స్పెషల్ గా విడిగా మీ ఫ్యామిలీకే పర్సనల్ గా కూడా ఉంటాయి. మీకు ఎలా కావాలో అలా దేనికైనా మనం క్లాస్ చెప్పడం జరుగుతుంది. అలాగే హౌస్ విజిట్, బిజినెస్ విజిట్లు కూడా ఉంటాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీకు సంబంధించి, మీకున్న అంశాలు, ప్రాబ్లమ్స్ కి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ధనవంతులు అవ్వాలంటే, కోరుకున్న ప్రతిదీ పొందాలంటే విశ్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకూడదు. ఆ వ్యతిరేకమైన అంశాలు వదిలిపెట్టేయాల్సిన ఏంటి? ఆ సీక్రెట్స్ ఏంటి? ముందుగా విశ్వవ్యాప్తం, సర్వాంతర్యామి అంటారు. అంటే సర్వలోకాలు, సమస్తం, గాలి, నీరు, నిప్పు, మనలోని దైవిక శక్తి, ప్రతి దాంతో కనెక్ట్ అయి ఉన్న అనంతమైన, వెలకట్టలేని యూనివర్స్. ఆ యూనివర్స్ ద్వారానే ప్రతిదీ అనుకూలంగా, వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అంటే యూనివర్స్ తనకు తానుగా ఎవరికి సహాయం చేయదు. తనకు తానుగా సహాయం చేయదు. ఎందుకని? నీలో ఒక సబ్ కాన్షియస్ మనసు ఉంది, ఆత్మ ఉంది. దాని నుంచి నువ్వేం పంపిస్తావు? నువ్వు లోపల ఏమనుకుంటావు? ఏడుస్తావా, బాధపడతావా, ఆనందపడతావా, సంతోషపడతావా, నేను ఈ రాజ్యానికి ప్రభువుని అంటావా, ఏమంటావు? వాటిని పంపిస్తుంది. అలా పంపించిన దానికి మార్కులేసి తదాస్తాన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇక్కడ అయ్యేలా చేస్తుంది యూనివర్స్. అంటే మన జీవితాన్ని మనమే రాసుకోవాలి. ఒక సినిమాకి కథ రాసినట్టు రేపటి భవిష్యత్తుని ఎంత అందంగా మార్చుకోవాలో అది వదిలిపెట్టేసి మనం ఏం చేస్తుంటాం? విశ్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ రోజు మొత్తంలో వ్యతిరేకంగా ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడతారు, ఏ వదిలేయాలి, ఆ విషయాలు ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా ఉదయం లేవగానే చాలా మంది ఈ రోజు ఎలా ఉంటుందో, నాకు భయం వేస్తుంది, ఏం జరుగుద్దో, అక్కడ ఏమీ ఉండదు. ఈ టెన్షన్, భయము, లోపల ఆందోళన సబ్ కాన్షియస్ మనసుకి లేవగానే ఇవ్వటం మొదలు పెడుతూ ఉంటారు. ఒక వార్త చూస్తారు, ఎవరో చాలా మంది చనిపోయారు, ఎక్కడో న్యూస్ లో, బ్రేకింగ్ న్యూస్ లో వచ్చింది. దాన్ని చూసి ఇంట్లో అందరికీ చెప్పేసి, వేరే సర్కిల్లో ఆ వాట్సాప్ లో కూడా పెట్టేసి, ఇంకా అందరికి కాల్ చేసి
ఇలా జరిగిందంటే ఇంకేమైపోతుంది ఈ దేశం, ఈ ప్రపంచం అని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ విశ్వానికి ఏమర్థమవుతుంది? ఇలాంటి ఆందోళనకరమైన వార్తలు, అనేక మంది చనిపోయిన న్యూస్ నీకు కావాలా, నీకు ఇష్టమా, తీసుకో. రేపు మరొక న్యూస్, కంటిన్యూగా దాని గురించి మాట్లాడే వ్యక్తి దాన్నే పొందుతూ ఉంటాడు. అట్లాంటి వాటిని యూనివర్స్ అతనికి ఇస్తూ ఉంటుంది, ఆమెకి ఇస్తూ ఉంటుంది. లేదా ఉదయం లేవగానే అమ్మాయిలు, పెద్దవాళ్ళు వాకిలి ఉడుస్తూ పక్కింటి ఆవిడతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మరొక ఇంటి వాళ్ళ గురించి గుసగుసలాడుకోవటము, అంటే అందరూ కాదు, కొంతమంది. మరి మరొక రోజు ఆ నెక్స్ట్ డే కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. చూడు, మరొకరి గురించి. అంటే ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు? మనకు అక్కర్లేని అంశాలు వేరే ఇంట్లో వేరే వ్యక్తులు జరుగుతున్న, వాళ్ళు చేస్తున్న పనులు చేస్తున్నారో లేదో తెలియదు, వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది మనకి. ఓహో, నీకు ఇలా కావాలా, నీ లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎవరో చుట్టాలు, వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు ఆ వార్తలు, ఆ గాసిప్స్ వాటికి కావాలి, తీసుకో. మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత రోజుల్లో అన్ని ఇవే చేస్తుంటారు. చూడండి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, గుసగుసలాడుకోవటం. వీళ్ళ కుటుంబం, వీళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు. ఇవే విశ్వానికి వ్యతిరేకం. అంటే నీ జీవితానికి వ్యతిరేకం, యూనివర్స్ వ్యతిరేకం పక్కన పెట్టండి. నీకు అక్కర్లేని చెత్తని పోగేసుకుని దగ్గరగా చేర్చుకుంటున్నావు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మళ్ళా వేరే వ్యక్తులు ఏమంటారు, ఏమి అసలు ఏమి గురించి ఏమి అవసరం లేదు, వీళ్ళ ఇంట్లో గురించి వేరే అన్ని వార్తలు కావాలి ఏమికి అని మీ గురించి మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ లేని అన్ని కావాలి, తెల్లారు లేస్తే అదే ఏమి జీవితం లేదా, ఆమెకి తిన్నది అరగదులేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు వేరే వాళ్ళు. సో ఇక్కడ తప్పులు చేస్తున్నది ఎవరు? చూడండి, మన జీవితం బాగుండాలని ఏ కోసానా లేదు, ఎక్కడెక్కడో పనికిరాని వార్తలు స్ప్రెడ్ చేయటం, పనికిరాని సంభాషణలు చేయటం, గుసగుసలు ఆడుకోవటం, వేరే వాళ్ళ మీద లేనిపోయిన నిందలు వేయటం, ఇవన్నీ కొంతమందికి ఇష్టం. దాంతో చూడండి, వాళ్ళ జీవితం మొత్తం వేరే వాళ్ళు అసలు ఏం జరుగుతుందో వేరే వార్తలన్నీ ఏమికే వచ్చేస్తాయి. ఆమెతో ఒకసారి మాట్లాడితే ఆ కాలనీలో వార్తలన్నీ ఆమె చెప్పేస్తాయి. మనకి ఏమి ఇన్ఫర్మేషన్ వేరే అక్కర్లా అని ఆమె పేరు చెప్తుంటారు. చూడు, చాలా మంది నీకేమైనా కావాలా, తెలియట్లేదు ఆ కాలనీలో, ఆమెను అడుగు అంటే. అక్కడ ఆ క్యారెక్టర్ చూడండి, మనల్ని మనం ఎంత తక్కువ చేసుకుంటున్నాం, అక్కర్లేని అనవసరమైన వ్యర్థపు ఆలోచనలు పంపిస్తూ ఆ వ్యర్థపు జీవితాన్ని జీవిస్తూ ఎటువంటి ఆ కాలనీలో ఈ వ్యక్తి పట్ల గౌరవం లేకుండా అయిపోతా ఉంటారు. అందుకే యూనివర్స్ నియమాలు ఏమున్నాయి? నీకు అక్కర్లేని వాటిని తక్షణమే విడిచిపెట్టు. నీ భవిష్యత్తు రేపు అందంగా ఉండాలి అంటే నువ్వు అందంగా తయారు చేసుకో. ఉదయం లేవగానే మనం ఏం చెప్పాం? మనీ మెడిటేషన్ చేయాలి. చాలా ప్రశాంతంగా ఈరోజు ఏం జరుగుద్దో అని ఆందోళన ఒక్కటి కూడా వ్యక్తం చేయకు. ఈరోజు నాకు అంతా మంచి జరుగుతుంది, నన్ను ఇంతగా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతంగా నిద్రలేపిన అనంత విశ్వ మేధస్సుకు నాకు కృతజ్ఞత అంటూ పొద్దున్నే లేవటంతోనే థ్యాంక్ యూ చెప్పటాలు, చిరునవ్వు నవ్వటాలు, ఇంట్లో వాళ్ళని హక్ చేసుకోవటాలు, ఇలా ప్రేమని వ్యక్తం చేస్తూ చిరునవ్వుతో ఆ ఇంటి గోడలను తాకుతూ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ అలా స్టార్ట్ చేయాలి. అది విశ్వం నీకు రేపు మరింత గ్రాటిట్యూడ్, మరింత ఇంట్లో ప్రేమ, అన్ని నీకు ఆనందాన్ని ఇచ్చేవే తీసుకొస్తుంది. ఇక్కడ ఒక మంచి స్వార్థం ఉండాలి. మీ ఫ్యామిలీ బాగుండాలి, చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్తూ హ్యాపీగా ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉన్న ఆ స్థితిని ఊహించండి. ఆ కుటుంబం ఎందుకు బాగోదో చూడండి. పొద్దున లేవగానే గొడవ పెట్టుకోవటం కానీ, ఆర్థిక సమస్యల గురించి మా కుటుంబం ఇలా అయిపోతుందని ఇలాంటి నెగిటివ్ వార్తలు ఏవి కూడా మాట్లాడకూడదు. అంతా మాకే చుట్టుకుంది, కర్మర బాబు అని ఇలాంటివి అస్సలు పలకూడదు. రేపటి రోజున చాలా బాగుంటుంది. నిజంగా ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి ఇంట్లో, వాస్తవమే. కానీ అవన్నీ మాయమైపోయి అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా అన్ని కలిగి ఉన్న స్థితిని ఊహిస్తూ ఉంటే అనంత విశ్వశక్తిలోకి నీ ఆత్మ ఓహో నీకు ఇవి కావాలని వాటిని పంపిస్తుంది. మీ మీద ఎవరైనా నిందారోపణలు చేసినా, అనవసరంగా మాట్లాడిన మీరు కంగారు పడాల్సిన పనేమి లేదు. చిరునవ్వు నవ్వుకోండి. ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకుండా చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో అనంత విశ్వశక్తి నాకు తోడుగా ఉంది, ఏం తెలిసినా నా చుట్టూ రక్షణగా ఉంచింది, నాకేది ఏం కావాలో విశ్వానికి తెలుసు, నాకు అంతా మంచి చేస్తుంది, థ్యాంక్ యూ అన్నప్పుడు ఆ చెడు ఎలా వచ్చిందో దానికి అదే మాయమైపోతుంది. ఇక్కడ మనం రేపటి భవిష్యత్తుని, మీరు ఒక హై లెవెల్ రాజకీయ నాయకుడు అవ్వాలా, రాజకీయ నాయకుడు అవ్వాలా,
ఒక పెద్ద కంపెనీ పెట్టి బిజినెస్ పెట్టి అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా? మీరు చాలా ఆరోగ్యంగా ఒక సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో ఉండాలా? ఏం కావాలో ఆ స్వప్నాన్ని రోజు కలకంటూ డిజైన్ చేస్తూ ప్లాంట్లాడుతూ ఊహిస్తూ ఉండాలి. అది వదిలిపెట్టి మనం సమాజంలో ఎవరో ఏదో చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, ఆ సమాజంలో మంచి జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడం, అనవసరమైన వ్యర్థపు ఆందోళన కలిగించే, సమాజంలో గొడవలు సృష్టించే పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. మన వల్ల ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ వల్ల ఏదైనా ఒక మంచి జరగాలి. మీ వల్ల వేటికి పక్షులు గాని, జీవరాశులు గాని, ప్రకృతికి గాని, మనుషులు గాని, దేశానికి గాని, ప్రపంచానికి గాని దేనికి చిన్న చెడు జరగకుండా చూసుకోండి. మీరు మంచి చేయకపోయినా పర్వాలా, కానీ కామ్గా ఉండండి. ఏ చెడు చేయవద్దు. ఎవరేం చేస్తున్నారో, వాళ్ళు ఇట్లా పోతున్నారు, వీళ్ళు ఇట్లా పోతున్నారు, మేమే ఇట్లా ఉంటే ఎట్లా అంటే వాళ్ళ జీవితం విశ్వం చూసుకుంటుంది. నీ జీవితం ఎలా కావాలో నువ్వు డిజైన్ చేసుకో. ఫస్ట్ నువ్వు బాగుండాలి. నీ ఇంటి పునాదులు పటిష్టంగా ఉండాలి. అప్పుడే ఎన్నంతస్తులైనా వేయొచ్చు. నీ క్యారెక్టర్ని విశ్వానికి అనుకూలంగా మార్చుకుని యూనివర్స్ నియమాల ప్రకారం జీవించినప్పుడు ఈ ప్రపంచం అంతా నీ కళ్ళ ముందు దాసోహం అవుతుంది అంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ డే కష్టంగా ఉంటుంది, కానీ మంచిని అలవాటు చేసుకోవటానికి త్యాగం చేయాలి. ఆ తర్వాత నీ జీవితం అంతా చాలా బాగుంటుంది. చెడు ఈజీగా అంటేసుకుంటుంది, దానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కానీ ఒక మంచి అనేది చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్. ఎంత కష్టమైనా సరే దాన్ని అలవాటు చేసుకున్నప్పుడు రేపటి భవిష్యత్తుని ఆత్మ ఏం చేస్తుంది, ఓహో నీకు మంచివే కావాలని ఆ మంచి వాటినే తీసుకొస్తుంది. మనం ఏం చూపిస్తున్నాం, ఏం ఇస్తున్నాం తెల్లారేసి వాటినే పొందుతామన్న సత్యాన్ని మీరు ఎప్పుడైతే సీరియస్ గా గమనిస్తారో ఆ రోజు నుండే మీకు మంచి స్టార్ట్ అవుతుంది. వేరెవరో వచ్చి మనకి ఏం చెప్పరు, ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరికో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నెత్తి మీద చాలా బరువులు ఉన్నాయి, వాళ్ళు దించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరో వచ్చి చేయందిస్తారు, ఏదో లాగుతారు, ఇవన్నీ ట్రాష్, నిజం కాదు. మీరే ఆ ఊబిలోంచి బయటకు రావాలి. కొత్త ఐడియాలతో, కృతజ్ఞత భావంతో, ప్రేమతో, డబ్బు కలిగి ఉన్నట్టు పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి, ఈ అప్పు మాయమైపోయింది, విశ్వశక్తి నీతికా ఏంజల్ పంపించి నాకు మనీ అందించి ఈ సమస్య నుంచి నన్ను బయటపడేస్తుంది, ఆర్చంజల్ రాఫిల్ ను పంపించి నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చింది అంటూ ఆ స్థితిని ఊహించుకుంటూ విలువలతో, కృతజ్ఞత భావంతో, ప్రేమతో ఆ డేని స్టార్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి మీకు పునాదులు స్టార్ట్ అవుతాయి. సో ఏది ఊరికే రాదు, మన నుంచి ఏది వెళ్లకుండా ఈ ప్రపంచం నుంచి, విశ్వలోకాల నుంచి ఏది కూడా రాదు. చూడండి, ఒక సినిమా నిర్మించేటప్పుడు ఆ కథను రాయటం దగ్గర నుంచి అన్ని సంవత్సరాల పాటు దాని మీద అనేక శ్రద్ధలు తీసుకుని అనేక సార్లు రిపీటెడ్ గా మళ్ళీ యాక్షన్లు చేపించి ఎన్నో రకాలుగా ఆ ప్రివ్యూ చూసినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతారు వాళ్ళు. అట్లాగే మన గురించి మనం ఏమీ చేయకుండా ఏదో ఒకటి ఊరికే వచ్చేయాలంటే ఊరికే ఏది రాదు. ఊరికే చేపలు పట్టేవాడికి చేప కూడా ఊరికే పడదు, ఆ నత్త ఎరా చిన్న చేప పెట్టకపోతే. అట్లాగే మన నుంచి ప్రపంచంలోకి ఏమి వెళ్లకుండా ఆ వెళ్లే విధానాన్ని కూడా మీ ఒక్కరికే కాదు ప్రపంచానికి మేలు జరిగేలాగా చూడండి. పెద్ద పెద్ద ధనవంతులు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వాడి స్వార్థం ఒకటే చూసుకోవట్లా. గర్వాన్ని విడిచిపెట్టేసి చిరునవ్వు తప్ప అహంకారపూరితమైనటువంటి వాక్యాలు చేయటం కానీ, దేశానికి, ప్రపంచానికి, ఆ ప్లేస్ లో ఉంటున్న ఇతరులకి, సమాజానికి చెడు జరిగే ఒక్క పని కూడా చేయరు. దానం చేస్తూ ఉంటారు, చిరునవ్వుతో ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అందుకే విశ్వం వాళ్ళని విపరీతంగా ఆశీర్వదిస్తుంది. ఎందుకని? వాళ్ళ ద్వారా ప్రపంచానికి మేలు జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న కుటుంబాలు బాగుపడుతున్నాయి, విల్లాలు కొనుక్కుంటున్నారు, ఇంకా జాబులు, అనేక మంది పిల్లలు వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతున్నారు. అది ఒక మేలైన కార్యక్రమం. అట్లా మనం మన కోసమే కాకుండా మన నుంచి ఈ ప్రపంచానికి మేలు జరగాలి. ఉద్యోగాల పరంగా, బిజినెస్ పరంగా, దానం చేయటం పరంగా, ఇంకా అనేక రూపాల్లో. అప్పుడు విశ్వం విస్తారంగా ఆశీర్వదిస్తుంది. ఒక వ్యక్తి నాకే కావాలి, ఇదంతా నాకే కావాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏది ఇవ్వదు యూనివర్స్. నీ వల్ల ప్రయోజనం ఏంటి ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి, ఆ ఊరికి? ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు స్టక్ చేసేస్తుంది అన్నమాట. అంటే ఆ కోరికలో స్వార్థం ఉంది తప్ప మేలు చేసే కార్యక్రమం ఏమీ లేదు. అంటే మన వల్ల మేలు జరగాలి ప్రపంచంలోకి. అలాంటప్పుడు విశ్వం తీసుకుంటుంది, ఈ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచానికి అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి, ఈ వ్యక్తిని ఆశీర్వదించాలి, ఈ వ్యక్తి కోరికకి వెంటనే న్యాయం చేయాలి. అందుకే మనం కోరుకుంటున్నప్పుడు మనం దానం చేస్తామని ప్రమాణం చేయాలి, లేదా ముందుగా ఇవ్వాలి. అప్పుడు ఈ ప్రపంచం మనకి అనేక రకాలుగా వస్తుంది. ఫ్రీ అంటూ ఏదీ లేదు. చాలా మంది ఫ్రీ కావాలనుకుంటారు. ఫ్రీ అంటే నువ్వు పేదవాడివి, పేదరాలివి అని విశ్వం అర్థం చేసుకుంటుంది. కాదు, నేను సంపన్నురాలిని,
నేను సంపన్నుని, నేను ఏదైనా ఇచ్చే స్టేజ్ లో ఉన్నాను, చూడండి నేను ఏదైనా కొనగలను, అమ్మో అది చాలా కష్టం నా వల్ల కాదంట. అప్పుడు ఆత్మకి ఏమర్థం అవుతుంది, నీ జన్మలో నువ్వు అది కొనలేవు, కొనకుండా చేసేస్తుంది. నేను అది కొంటాను, అది నాదే, ఎస్ నేను అర్హుడిని, ఆ వస్తువుకి దానికి నేను అర్హురాలిని అని చెప్పాలి. నిజంగా మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ అది కదలటం మొదలవుతుంది. దానికి ఏం చేయాలి, నేను దానం చేసే స్టేజ్ లో ఉన్నానన్నప్పుడు దానం చేసేలాగా విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నీ దగ్గరికి డబ్బు వచ్చేలా చేస్తుంది. నువ్వు ఇచ్చే మనస్తత్వాన్ని రిలీజ్ చేసినప్పుడే అది స్టార్ట్ అవుతుంది. నేను ఇవ్వను, నా దగ్గర లేదు, కష్టం, నా వల్ల కాదు అన్నప్పుడు నీకు ఎప్పటికీ ఏది రాకుండా నువ్వు పలికే పలుకులు నిజం చేస్తుంది అనమాట. నేను ఇవ్వగలను, నేను అది కొనగలను, నేను ఆ స్థాయిలో ఉంటాను, రేపు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నప్పుడు ఆ పాజిటివ్ వాక్యాలు ఆ వస్తువుల మీదకి, ఆ పదవి మీదకి, ఆ పరిస్థితుల మీదకి వెళ్ళి దాన్ని చైతన్యపరిచి ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే నీకు అది వచ్చేలా చేస్తుంది. ఆ శుభం పలకాలి, పాజిటివ్ మాట్లాడాలి, నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండాలి. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి లీక్ చేస్తుంటారు ఎప్పుడు కూడా. వాడు ఏం చేస్తారు, సొంత వాళ్ళే కావచ్చు, మీరు ఎప్పటి నుంచో నమ్ముండొచ్చు, వాడి లోపల వేరే ఆత్మ ఉంది, వేరే ఆలోచనలు రన్ అవుతా ఉంటాయి, మిమ్మల్ని ఎదగనీయకుండా డిసప్పాయింట్ చేయొచ్చు. అందుకే మీ సీక్రెట్స్ ని ఎవరికి షేర్ చేసుకోకూడదు. మీ దగ్గర ఉన్న డబ్బు కానీ, మీ పర్సనల్ విషయాలు కానీ, మీకు సంబంధించిన దేన్ని కూడా తొందరపడి ఇమీడియట్ గా మీరు చేసే మేనిఫెస్టేషన్ కానీ, కోరుకునే కోరిక కానీ, ఏమి రాస్తున్నారో దేన్ని కూడా ఇతరులకి ఎవరికి చెప్పకూడదు, చూపించకూడదు. అప్పుడే అది సీక్రెట్, దిస్ ఇస్ ద సీక్రెట్, అప్పుడే వర్కౌట్ అవుతుంది. అంటే బోలా శంకర్ లాగా చాలా మంది అన్ని విషయాలు షేర్ చేసేసుకుంటారు. కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది పిచ్చోడ్లాగా చూస్తారు, రకరకాల మనస్తత్వాలు ఉంటారు. అందరూ మిమ్మల్ని ప్రేమించరు, చూసానులే అని చెప్పి ఎగతాళిగా మాట్లాడి రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి. అందుకని నువ్వేం చేస్తున్నావో దాన్ని ఎవరికి రిలీజ్ చేయకూడదు, కానీ నువ్వు మంచి చేయాలి, నువ్వు బాగుపడాలి, ప్రపంచానికి మంచి చేయాలి. మన వల్ల ఈ ప్రపంచంలో మనం ఉంటున్న కాలనీలో గాని, మనుషులకు గాని, ప్రకృతికి గాని, వేరే ఎవరికి కూడా జీవరాశులు గాని హాని అనేది చేయకూడదు. ఫస్ట్ అది ఒక బలంగా పెట్టుకోవాలి. ఎందుకు, యూనివర్స్ నియమాల్లో మంచే చెయ్యాలి, నువ్వు ఎదగాలి, నీ ద్వారా అనేక మేలులు జరగాలి అని రాయబడం. కాబట్టి మీరు ఉదయాన్ని మొదలు పెట్టేటప్పుడు థ్యాంక్ యూతో మొదలు పెడుతూ, కృతజ్ఞతలు చెప్తూ, సాయంత్రం నిద్రపోయేంత వరకు 108 సార్లు కృతజ్ఞతలు చెప్పండి. ప్రతి దానికి, మీరు చేస్తున్న భోజనానికి, మీరు తింటున్న టిఫిన్ కి, తాగుతున్న టీ కాఫీలకి, వాటర్ కి, మీరు నడుపుతున్న బండికి, మీరు నడుపుతున్న కారుకి, మీరు ఉంటున్న ఇంటికి, మీరు వేసుకుంటున్న బట్టలకి, మీకు సహాయం చేస్తున్న మీ వర్కర్స్ కి, మీ ఇంట్లో పని వాళ్ళకి ఈగో వదిలిపెట్టేసి ఎంత ప్రేమతో ఉంటారో మీకోసం వాళ్ళంతా ప్రేమగా పనిచేస్తారు. అహంకారాన్ని వదిలిపెట్టేసి, కోపాన్ని వదిలిపెట్టేసి, చిరునవ్వు తప్ప ఏం జరుగుతున్నా, మీకు కోపం తెప్పించే వాళ్ళు చుట్టూ ఉన్నా సరే ఆ మాటలు తీసుకోకుండా మీరు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో విశ్వ నియమాలు పాటిస్తూ, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటూ, డబ్బుని ప్రేమిస్తూ, ప్రతి వస్తువుని ప్రేమిస్తూ, ప్రేమనే ఈ ప్రపంచంలో పంచుతూ, ఎటువంటి చెడు ఆలోచనలు ప్రపంచానికి పంచకుండా, మన వల్ల ఎలాంటి ఘర్షణలు గాని ప్రపంచంలో, ఈ యొక్క దేశంలో ఎవ్వరికీ కూడా అలాంటి చెడు కలిగించే పనులు ఒక్కటి కూడా చేయకుండా మంచినే చేస్తూ, నువ్వు మంచి చేయకపోవడం ఇష్టం లేదా కామ్గా ఉంటూ, కనీసం ఇలాంటి నీ జీవితాన్ని గడిపినప్పుడు నీ జీవితంలోకి అన్ని మంచివే వస్తాయి. ఎప్పుడు కూడా ఆందోళన, భయం, ఇలాంటివన్నీ, చిరాకు, ఈర్ష్య, పగ, ప్రతీకారాలు ఉన్న వ్యక్తికి యూనివర్స్ సహకరించదు. అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ నాయకులు మంచి జరగాలని కోరుకోవాలి. మనం ప్రభుత్వానికి మేలు జరగాలి, ఆ ప్రభుత్వం పరిపాలన బాగుండి అనేక మందికి మంచి జరగాలని మనం మంచినే కోరుకోవాలి. ఎప్పుడు కూడా మీ చేసే ప్రతి ఆలోచన మీ వల్ల ఇతరులకి, ప్రపంచానికి, అన్నిటికీ మంచి జరిగేవి కలిపి కోరుకోవాలి. అప్పుడు విశ్వం వాటిని అంగీకరిస్తుంది. అంటే యూనివర్స్ ఏం చెప్తుంది, నువ్వు ఒక్కడవే కాకుండా అనేక మందికి మేలు చేయాలని నీ ఆలోచన నాకు నచ్చింది, తదాస్తు, బ్లెస్ యూ అని దీవిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి గౌరవం వస్తుంది, పేరు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్ని వస్తాయి. పగతో, ప్రతీకారంతో, ఘర్షణతో రగిలిపోతూ ఆ వ్యక్తిని కదిపితే చాలు కరుస్తాడు అని అంటుంటారు చాలు. అంటే ఆ లక్షణాలు ప్రమాదకరమని అన్నమాట. ఆ వ్యక్తి శరీరంలో ప్రతి కణాన్ని అనారోగ్యానికి గురి చేస్తాయి, క్లాట్స్ ఏర్పడేలా చేస్తాయి అన్నమాట. అదే ప్రేమతో ఉండటం ద్వారా ప్రతి రక్త కణానికి రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, ఒక మంచిని కష్టంగా అలవాటు చేసుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. ఓర్పుతో, సహనంతో, ప్రేమతో, కృతజ్ఞత భావంతో మంచి విషయాన్ని అలవాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్ మీరు కోరుకున్న విధంగా ధనవంతులు అవుతారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి.
అట్లా మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బుతో, సంపదలతో, మీరు కోరుకున్న జాబ్తో, కోరుకున్న బిజినెస్ తో మీరు కళకళలాడుతూ చాలా బాగుండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఆ మహోన్నతమైన విశ్వమేధస్ని ప్రేమతో ఒక విశ్వగురువుగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.